జనవరి 5, 2026 ఈ తేదీ బహుశా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ రోజు ఒక ఊహించని, నమ్మశక్యం కాని సంఘటన జరిగింది. ఒక దేశాన్ని ఏలిన అధ్యక్షుడిని సంకెళ్లతో ఒక అమెరికన్ కోర్టులో నిలబెట్టారు. అసలు ఒక దేశాధినేతకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది తెలుసుకుందాం. ఆ కోర్టురూమంతా సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. అలాంటి టైంలో ఒక గొంతు వినిపించింది. హ్యాపీ న్యూ ఇయర్ అని. ఆ మాట అన్నదే మరెవరో కాదు, నిందితుడు స్థానంలో ఉన్న మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో. ఆ ఒక్క మాటతో అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చాలా వింతగా, ఉద్రిక్తంగా మారిపోయింది. ఒక్కసారి చూడండి మార్పుని. ఒకప్పుడు వెనిజులాకి అధ్యక్షుడుగా అధికార పీఠంపై కూర్చుని దేశాన్ని శాసించిన వ్యక్తి ఇప్పుడు బ్రుక్లిన్లోని ఒక జైలులో ఖైదీగా జైలు దుస్తుల్లో నిలబడ్డాడు. ఆయన గతం ఎంత వైభవంగా ఉండేదో వర్తమానం అంత దయనీయంగా ఉంది. ఈ రెండిటి మధ్య తేడా మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఇప్పుడు మన అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే. అసలొక సార్వభౌమ దేశానికి అధినేతగా ఉన్న వ్యక్తి ఇలా అమెరికాలోని మాన్హటన్ కోర్ట్రూంలో నిందితుడుగా ఎలా నిలబడ్డాడు? ఇది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం సరిగ్గా 48 గంటలు వెనక్కి వెళ్ళాలి. ఈ కథ ఇక్కడ కోర్ట్రూంలో మొదలవ్వలేదు. దీనికి మొదలు 48 గంటల క్రితం జనవరి 3, 2026న వెనిజులా రాజధాని కరాకస్లో జరిగిన ఒక సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్లో ఉంది. ఇది ఏదో మర్యాదాపూర్వకంగా అరెస్టు చేయడం లాంటిది కాదు. ఇది ఒక దాడి. ఏకంగా 150 విమానాలతో అమెరికా సైన్యం వెనిజువెలా రాజధానిపై విరుచుకుపడి మదురోని, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకుంది. ఇది పూర్తిగా ఒక ఏకపక్ష సైనిక చర్య. సరే, మదురోని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు అస్సలు సమస్య మొదలైంది. అంతటి ముఖ్యమైన ఖైదీని న్యూయార్క్ లాంటి నగరంలో ఒకచోట్నుండి ఇంకోచోటికి తరలించడమంటే మాటలు కాదు. ఎందుకంటే సిటీలోని బ్రిడ్జ్లు, టన్నెల్స్, వీట్నే చోక్ పాయింట్స్ అంటారు. అంటే ఇరుకైన ప్రదేశాలు. ఇక్కడ కాన్వాయ్ స్లో అవుతుంది, దాడి చేయడానికి చాలా ఈజీ అవుతుంది. మరి ఈ పెద్ద రిస్క్ని వాళ్ళెలా ఎదుర్కొన్నారు? ఆ ప్రమాదాన్ని దాటడానికే ఆపరేషన్ ఐరన్ బ్రిడ్జ్ అనే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఇది మొత్తం 3 దశల్లో జరిగింది. మొదట జైలు నుండి రోడ్డు మార్గంలో సాయుధ కాన్వాయ్తో ఒక అథ్లెటిక్ ఫీల్డ్కి తీసుకెళ్లారు. అక్కడి నుండి హెలికాప్టర్లో నదిని దాటించి వాల్ స్ట్రీట్కి చేర్చారు. ఫైనల్గా అక్కడి నుండి మళ్లీ రోడ్డు మార్గంలో మరో కాన్వాయ్తో కోర్టుకు తీసుకెళ్లారు. చూశారా ఎంత తెలివిగా ప్లాన్ చేశారో? ఈ ప్లాన్తో సిటీలోని అన్ని ప్రమాదకరమైన చోక్ పాయింట్లను తప్పించుకోగలిగారు. ఈ హైటెక్ ఆపరేషన్లో కూడా కొన్ని విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కాళ్లకి బేడీలు వేయడంతో మదురో సరిగ్గా నడవలేకపోతున్నారు. మరోవైపు ఆయన భార్య సీలియా ఫ్లోరెస్ దాడిలో గాయపడటంతో నొప్పితో తన పక్కటెముకను పట్టుకుని నడుస్తున్నారు. వారిద్దర్నీ భారీ ఆయుధాలు ధరించిన ఏజెంట్లు చుట్టుముట్టి తీసుకెళ్తున్నారు. ఆ సాయుధ కాన్వాయ్ చివరికే డానియల్ ప్యాట్రిక్ మొయినిహాన్ కోర్ట్ హౌస్కు చేరుకుంది. అప్పటికే ఆ భవనాన్ని టైర్ 1 సెక్యూరిటీతో ఒక కోటలా మార్చేశారు. ఈగ కూడా లోపలికి వెళ్లలేని భద్రత అనమాట. కోర్ట్ హౌస్ బయట మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ఆ గడ్డకట్టే చలిలో కూడా వాతావరణం వేడెక్కిపోయింది. ఒకవైపు మదురో వ్యతిరేకులు జస్టిసియా అంటే న్యాయం జరగాలి అని అరుస్తున్నారు. మరోవైపు అమెరికా చర్యను వ్యతిరేకిస్తున్నవాళ్లు ఇది సామ్రాజ్యవాద కిడ్నాపింగ్ అని నినదిస్తున్నారు. ఒకే ఘటన, కాని 2 పూర్తి భిన్నమైన వాదనలు. ఇక కోర్ట్ హౌస్ లోపలి భద్రత గురించి చెప్పాలంటే ఒక్క హాల్లోనే 97 మంది DEA ఏజెంట్లున్నారు. అంటే ఆలోచించండి, మొత్తం బిల్డింగ్లో ఎంతమంది ఉండుంటారో. అంతేకాదు ర్యామ్ 1 అనే ఒక స్పెషల్ టాక్టికల్ యూనిట్ను కూడా మోహరించారు. సాధారణంగా ఈ యూనిట్ను అత్యంత ప్రమాదకరమైన నేరస్తుల కోసం వాడతారు. దీన్ని బట్టి మనకొకటి అర్థమవుతోంది. ప్రభుత్వం మదురోను ఒక దేశాధినేతగా చూడట్లేదు, ఒక డేంజరస్ క్రిమినల్గా చూస్తోంది. ఈ హైప్రొఫైల్ కేసును విచారించేది 92 ఏళ్ల జడ్జ్ ఆల్విన్ హెలెస్టీన్. ఈయన చాలా సీనియర్, ఎవ్వరి మాటా వినరని, చట్టాన్ని ఉన్నది ఉన్నట్లు పాటిస్తారని పేరుంది. బయట ఎన్ని రాజకీయ గొడవలు జరిగినా సరే కోర్టులో విచారణ మాత్రం రూల్స్ ప్రకారమే జరుగుతుందని చెప్పడానికే ఈయన్ని నియమించడమే ఒక పెద్ద సంకేతం. సరే, ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం. నికోలస్ మదురో, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్ ఇద్దరూ న్యాయమూర్తి ముందు నిలబడిన ఆ క్షణం. ప్రాసిక్యూటర్లు
వారిపై మోపిన నేరాల జాబితాను చదివి వినిపించారు. అవి చాలా తీవ్రమైనవి. నార్కో టెర్రరిజం అంటే డ్రగ్స్ అమ్ముతూ టెర్రరిజం చేయడం, కొకేన్ దిగుమతికి కుట్ర చేయడం, ఇంకా మెషిన్ గన్స్ లాంటి ప్రమాదకరమైన ఆయుధాలు కలిగి ఉండటం. ఇవన్నీ చాలా సీరియస్ ఆరోపణలు. ఈ ఆరోపణలన్నిటినీ విన్న తర్వాత మధురో ఏమాత్రం తగ్గలేదు. చాలా ధిక్కారంగా, నేను నిర్దోషిని, నేనొక గౌరవనీయమైన వ్యక్తిని, నా దేశానికి రాజ్యాంగబద్ధమైన అధ్యక్షుడిని అని గట్టిగా చెప్పారు. ఆయన తర్వాత సిలియా ఫ్లోరస్ కూడా తాను పూర్తిగా నిర్దోషిని అని స్పష్టంగా తెలిపారు. ఆ తరువాత మధురో ఒక తెలివైన చట్టపరమైన ఎత్తుగడ వేశారు. ఇది మొత్తం కేస్ గతిని మార్చేగల ఒక పవర్ఫుల్ మూవ్. విచారణ మధ్యలో మధురో స్పానిష్లో ఒక మాటన్నారు, మే కాన్సిడెరో ప్రిజోనేరో ది గెర్రా. దీని అర్థం, నన్ను నేను ఒక యుద్ధ ఖైదీగా భావిస్తున్నాను. ఇది ఆవేశంలో అన్నమాట కాదు, ఇది చాలా వ్యూహాత్మకంగా వేసిన అడుగు. ఆయన డిఫెన్స్ స్ట్రాటజీ మొత్తానికి ఇదే పునాది. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, తనను తాను యుద్ధ ఖైదీగా ప్రకటించుకోవడం ద్వారా మధురో ఏం చెప్తున్నారంటే, నేనొక సాధారణ నేరస్తుడిని కాదు, నన్ను అరెస్ట్ చేయడమనేది ఒక యుద్ధ చర్య, కాబట్టి ఈ క్రిమినల్ కోర్టుకు నన్ను విచారించే అధికారం లేదు, నా విచారణ జెనీవా ఒప్పందాల ప్రకారం ఒక మిలిటరీ కోర్టులో జరగాలి అని వాదిస్తున్నారు. అంటే ఆయన నేరం చేశానా లేదా అనేదానికంటే ముందు తనను పట్టుకున్న విధానమే చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. కోర్టులో ఇద్దరి పరిస్థితిలో చాలా తేడాలు కనిపించాయి. మధురో అలసిపోయి నెమ్మదిగా నడుస్తుంటే, ఆయన భార్య సిలియా ఫ్లోరేస్ పరిస్థితి ఇంకాస్త దారుణంగా ఉంది. ఆమె ముఖంపై బ్యాండేడ్లు ఉన్నాయి, పక్కటెముకలకు గాయాలయ్యాయని, తనకు వెంటనే ఎక్స్రేలు కావాలని కోర్టును అభ్యర్థించారు. వాళ్లని పట్టుకున్నప్పుడు ఎంత హింస జరిగిందో చెప్పడానికి ఆమె గాయాలే ఒక నిదర్శనం. సరే, విచారణ జరిగింది. మరి ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, దాని తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలేంటి ఇప్పుడు చూద్దాం. మధురో అరెస్టు తర్వాత పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి. వెనిజువేలాలో అధికారంలో గ్యాప్ రాకుండా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ వెంటనే తాత్కాలిక అధ్యక్షురాలుగా ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసరంగా సమావేశమైంది. అమెరికా చర్యను చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ రాజకీయ గందరగోళం మధ్య తదుపరి కోర్టు విచారణ తేదీని మార్చి 17గా ఫిక్స్ చేశారు. చివరగా మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. మధురో వేసుకున్న ఆ నియాన్ ఆరెంజ్ రంగు షర్ట్, అది కేవలం జైలు యూనిఫామ్ కాదు, అదొక పక్కా ప్లాన్తో వేయించిన డ్రెస్. ఒక దేశాధ్యక్షుణ్ణి ఒక సాధారణ ఖైదీగా మార్చేశాం, ఆయన అధికారాన్ని పూర్తిగా తొలగించేశాం అని ప్రపంచానికి చాటి చెప్పే ఒక శక్తివంతమైన సైకలాజికల్ మెసేజ్ అది. ఒక అధ్యక్షుడు విచారణలో ఉన్నాడు, ఆయన దేశం గందరగోళంలో ఉంది. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఒక కోర్ట్రూంలో జరిగే విచారణ ఒక దేశ సార్వభౌమాధికారం యొక్క భవిష్యత్తును నిర్ణయించగలదా? ఈ కేసు అంతర్జాతీయ చట్టాలపై, దేశాల మధ్య సంబంధాలపై ఎలాంటి ముద్ర వేస్తుందో కాలమే చెప్పాలి.